అందరికి జై శ్రీరామ్. మేమైతే ఈ రోజు అయితే కర్ణాటక నుండి అయితే వచ్చాం ఈ టెంపుల్ కి, నరసింహస్వామి టెంపుల్ చూసేకైతే. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ ఫాలో అయితే తప్పకుండా చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా వీడియో చూడండి. 100 టెంపుల్ ఛాలెంజ్ డే 60. అందరికీ జై శ్రీరామ్. ఈ రోజు అయితే మనం అనంతపూర్ నుంచి వేరే టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఉరవకొండ అనే ఊర్లో అయితే నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. ఈ రోజు అయితే ఆ టెంపుల్ కి అయితే వెళ్తున్నా. పదండి చూపిస్తా. ఇంకా టెంపుల్ దగ్గర అయితే స్టార్ట్ అయ్యాం స్వామి. ఇక్కడ అనంతపూర్ సిటీ నుంచి ఆ టెంపుల్ కి అయితే ఒక 35 కిలోమీటర్లు ఉంటుందంట. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇంకా రిటర్న్ ఇంకా మేము ఇంటికి కూడా అలాగే వెళ్ళిపోతాం. ఇంకా చూపిస్తాను పదండి. బస్ స్టాండ్ లో అయితే చాలా సేపు అయితే బస్ కోసం అయితే వెయిట్ చేసాం స్వామి. బస్ అయితే దొరక్క ఇంకా కార్ లో అయితే టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం స్వామి. మన ఇండియాలోనే ఏ టెంపుల్ కి లేనట్టుగా ఈ టెంపుల్ కి అయితే 4 ద్వారాలు అయితే ఉంటాయి స్వామి. ఇప్పుడు నేను వెళ్ళబోయే ద్వారం అయితే ఉత్తర ద్వారం నుండి అయితే నేను లోపలికైతే వెళ్తున్నా. ఈ టెంపుల్ అయితే విజయనగర చక్రవర్తుల కాలంలో నిర్మించారంట స్వామి. ఈ టెంపుల్ అయితే ఇక్కడ ఉన్న నరసింహస్వామికి అయితే ఒక ప్రత్యేకత ఉందంట స్వామి. నరసింహస్వామి కాలి కింద అయితే ఒక రంధ్రం అయితే ఉంటదంట. ఆ రంధ్రం నుండి స్వామికి అభిషేకం చేసిన నీళ్ళన్నీ పక్కనే ఉన్న పెన్నా నదులు అయితే కలుస్తాయంట స్వామి. ఇంకా నరసింహస్వామి దర్శనం అయితే చేసుకొని ఈరోజు డే 60 అయితే కంప్లీట్ చేస్తా. జై శ్రీరామ్.